నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం స్రవంతి గారు నమస్తే అండి నమస్తే అమ్మా స్రవంతి గారు 520741 ఎన్నో మిరాకిల్స్ ని చేస్తోంది నిజంగా సో మనం కొంతమందితో రివ్యూస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ప్రతి వస్తువుకి రివ్యూస్ చూడడం అనేది మనకి పరిపాటి అయిపోయింది అంటే మనం కూడా అనుకుంటాం కదా ఇది పని చేస్తుందా లేదా అని అనుకుంటాం కదా సో మనకి డైరెక్ట్ గా మన కాలర్సే కనుక మనతో డైరెక్ట్ గా మాట్లాడితే ఇంకో 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఒక కాలర్ తో మాట్లాడదాం ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి 520741 గురించి మాట్లాడదాం. అలాగే. హలో మాధవి గారు నమస్తే అండి. నమస్తే పద్మిని గారు. నమస్తే అండి. సో 520 నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. 520741 ఏం చేసిందండి మిరాకిల్ మీ జీవితంలో? చాలా చేసింది మేడం చెప్పాలంటే. ఏంటంటే ఈ మేడం వీడియోస్ చూసిన తర్వాతనే ఫైనాన్షియల్ గా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఒక 2 years నుంచి. ఎలా అంటే మా హస్బెండ్ కి హెల్త్ బాగుండక అప్పులు చేసి 5 lakhs వరకు అప్పులు అయ్యి ఇట్లా అయినాయి. ఈవెన్ తినడానికి కూడా ఇబ్బంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో అప్పులు కూడా ఎవరు ఇవ్వాల. సో మేడం చూసిన తర్వాత ఈ 52741 ఇట్లా రాసుకుంటున్నా లెఫ్ట్ హ్యాండ్ మీద. అది రాసుకున్న తర్వాత ఒక వారంలోనే మా పెద్దనాన్న నుంచి అమౌంట్ వచ్చింది అన్నమాట నాకు. అసలు నేను అది అడగను కూడా అడగలేదు. అడిగినప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, అడగకుండానే ఇచ్చారనమాట. సో అది చాలా హ్యాపీగా అనిపించి నేను మేడం కి కాల్ చేసి చెప్పా ఇలా జరిగింది మేడం అని. అయితే మేడం అన్నారు లైవ్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడగలుగుతారు అని అడిగారు. సరే మేడం అని చెప్పారు. అంటే దీని వల్ల ఇంకో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా మేడం. 100% ఇంకో 10 మందికి ఇది ఉపయోగపడాలి, అందరికి తెలియాలి, అందుకనే నేను మీకు చేశాను ఫోన్. అవును మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. వెల్కమ్ అండి. నమస్తే అండి. అసలు అడగకుండా డబ్బులు వచ్చేసాయంటే ఎంత వైబ్రేషన్, అంటే ఎంత నమ్మకంగా ఆవిడ రాసుకున్నారు. ఇంకొకటి ఆవిడ మాటల్లో ఆవిడ గొంతులో మనం ఇంకొకటి కూడా ఇలా చెప్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది కదా ఇది అనే తత్వం ఉంది చూసారా, ఆ భావన. దాని వల్ల కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇదైతే ఇంకో 10 మందికి చెప్పొచ్చు, ఇంకో 4గురికి చెప్పొచ్చు అనే భావన ఉండడం కూడా చాలా గ్రేట్. థ్యాంక్స్ టు యూనివర్స్. ఇట్లాంటి క్లయింట్స్ కి మంచిగా పనులు అవి విన్న వాళ్ళందరూ కూడా రాసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడితే మనం చేసిన వీడియోకి చాలా మంచి ఫలితం ఉంది. 100%. థ్యాంక్ యూ టు యూనివర్స్. థ్యాంక్స్ టు యూనివర్స్. అది మా యూనివర్స్ ఇదిగో మా ముందే కూర్చున్నది. అంతే కదా, దైవం మనుష్య రూపేణ. నేను నమ్ముతాను దాన్ని 100%. అవును, నిజమే. ఇంకొకసారి ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ లేకపోతే కొత్త వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏంటి మేడం 520741 విశిష్టత ఏంటి? 520741 అనేది మనీ ఇన్వోక్ ని చేస్తుంది. ఎక్కడి నుంచి అయినా సరే మన దగ్గరికి అట్రాక్షన్, అంటే మనీకి కూడా అట్రాక్షన్ ఉండాలా అని అనుకుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, పర్స్ లో మన దగ్గర ఒక 100 రూపాయలు పూర్వము ఖర్చు పెట్టకుండా దాచుకో అని చెప్పి ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు. అవును. మా అమ్మ మా బామ్మ బర్త్డే అయితే చాలు మేము బాప అని అంటాము, బామ్మని. అయితే మా బాప ఎప్పుడు కూడా బర్త్డే అనేసరికి ఒక 200 ఇట్లా చేతిలో పెట్టి అమ్మకి చెప్పకు, ఎవరికి చెప్పకు అనేది, దాచుకో అంటే. నాకు అనిపించేది ఏంటి చెప్పొద్దు అంటుంది. తర్వాత నాకు అర్థమైంది అనమాట, అవి మనం దాచుకుంటే మనం పర్సులో ఎక్కడైనా పెట్టామనుకోండి, పెద్దవాళ్ళు ఇస్తారు కదా, అది అట్రాక్ట్ అవుతుంది మనకి, చాలా అట్రాక్ట్ అవుతుంది. అట్లా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా ఎవరైనా అమౌంట్ అనుకోకుండా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇట్లా ఈ 520741 రాసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుంచి అన్న అమౌంట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అందులో కొద్దిగా మీరు ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత భగవంతుడికి కొంచెం ఖర్చు పెట్టి కొంచెం డబ్బు తీసి ముందు పర్సులో ఖర్చు పెట్టకుండా ఒక కవర్లో పెట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా మేడం. డిజిటల్ అయినా ఏమైనా అడగడానికి అవకాశం ఉంది. డబ్బు అనేది తీసుకోండి, డ్రా చేసుకోండి, పెట్టుకోండి. ఒక 100, 150, 200 మీ ఇష్టం. హైయెస్ట్ నోట్ పెట్టుకుంటే హైయెస్ట్ నోటే అట్రాక్ట్ చేస్తుంది. 2000 అయితే 2000, 500 మీ ఇష్టము. 2000 నోట్ దొరకడం లేదు, చాలా రోజులైంది 2000 నోట్ 200 దొరుకుతుంది. 500 కూడా ఈజీగా దొరుకుతుంది. 500 తీసి చక్కగా పెట్టుకోండి. మనకి ఎట్లా మనము అట్రాక్ట్ అవుతుంది మనీ అనే దాని మీద ఇంకా మనం చాలా చెప్పుకుందాము. సో ఇదేంటంటే మనం అప్పుడు గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది, వచ్చిన మనీకి గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది అనమాట.
అది. సో ఈ 52074 అనేది ఏంటంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ అట్రాక్షన్ రావాలి మనీకి అంటే మనం రిసీవర్ ఎక్కడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందో ఆ ప్లేస్కి మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ రాసుకుంటూ మనకి రైట్ సైడ్ బ్రెయిన్లో మన నిక్షిప్తమై ఉంటుంది. మనం కుడి చేత్తో రాస్తుంటే ఎడం చేతి వైపు, మనం ఒకవేళ లెఫ్ట్ హ్యాండీస్ అయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్. 90% కుడి చేతి రాసే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ 520741 అని రాసుకోండి. నేను కూడా రాసుకుంటాను ఇప్పుడు కూడా తప్పకుండా. నేను కూడా రాసుకుంటాను. అట్రాక్షన్ అనేది తెలుస్తుంది మనకి, డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ నంబర్స్ తో ఏంటి, నంబర్స్ రాసుకుంటే ఎలా అట్రాక్ట్ అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. నెంబర్స్ ఒకటమ్మా. నెంబర్ని నేను ఎందుకు నమ్ముతాను అంటే, మీరు ఎన్నింటికి వస్తారు అని నన్ను అడిగారు అనుకో, నేనేం చెప్తాను? నంబర్తోనే చెప్పాను. 2 వస్తానమ్మా అని చెప్తాను. 10 నిమిషాలమ్మా అంటాను. ఎక్కడ నెంబర్ లేకుండా ఎక్కడన్నా ఒక పని ఉందా ఆ విశ్వంలో? లేదు. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. ఎంతమంది దేవతలు ఉన్నారు? 33 కోట్లు. మీరు ఎక్కే బస్ నెంబర్ ఏంటి? మెట్రోలో ప్లాట్ఫామ్ ఏంటి? ప్రతిదీ నెంబరే కదా. మీకు ఎంతమంది పిల్లలు? అది మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉంటున్నారు? ఇవన్నీ కూడా అన్ని నెంబర్ తోనే కదా పని. అవును. చివరికి నేను మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఆ మొబైల్ నెంబర్ 10 నెంబర్స్ కరెక్ట్ పద్ధతిలో ఎక్కడెక్కడ ఏవే కొట్టాలో అది కొడితేనే కదా మిమ్మల్ని రీచ్ అయ్యేది. సో మనం కూడా ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇది మనీ అట్రాక్టింగ్ కి ఫోన్ నెంబర్ అనుకోవచ్చు. అర్థమైంది. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళని మనం చాలా దండం పెట్టాలన్నమాట. ఎవరు డిజైన్ చేశారు? మనం అది మాట్లాడుకుందాం. అది పెద్ద సబ్జెక్ట్ అనమాట టోటల్ గా. అసలు ఈ స్విచ్ వర్డ్స్ అనేది కానీ ఎట్లా వచ్చాయి, నెంబర్స్ అనేది ఎట్లా వచ్చాయి, ఏంజల్ నెంబర్స్ అని ఉంటాయి. ఇంకా చివరికి మీరు మీ మొబైల్ ని పట్టుకున్న తర్వాత మీకు ఏ నెంబర్ కనపడింది అంటే ఆ నెంబరు పర్టికులర్ ఏంజల్ మీతో ఏం మాట్లాడాలనుకుంటుంది కూడా ఉంటుంది దీంట్లో. అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. కొంచెం మనం నెంబర్స్ కి అలవాటు పడ్డాం అనుకోండి, ఇంకా మన లైఫ్ చాలా బాగుంటుంది. నేను న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత నా లైఫ్లో చేంజ్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆ పాజిటివ్ నెంబర్లో ఉన్న సిగ్నేచర్ నన్ను ఏంజల్ నెంబర్స్కి దాకా తీసుకెళ్ళింది, ఈ స్విచ్ వర్డ్స్ దాకా తీసుకెళ్ళింది, ఈ యూనివర్స్ని కనెక్ట్ అవ్వడం దాకా తీసుకెళ్ళింది. కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి పాజిటివ్గా వస్తుంది. నాకైనా, నా ఫ్యామిలీకి అయినా, ఎవరికైనా కూడా మంచి సిగ్నేచర్లో ఉన్నాం కాబట్టి ఇంకా మనకి తొందరగా అందుతుంది అనమాట. సో ఎవరైనా కూడా ఫస్ట్ నేను కాల్ చేసే ముందు నెంబర్స్ యూజ్ చేయండి. తన అర్థం తెలిసిన తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి రావచ్చు అని కూడా చెప్తాను కొంతమందికి. 100%. అట్లా సో చాలా చాలా మెరాకిల్స్ ని చేస్తోంది అందరి లైఫ్లోనూ. ఈ 520741 మెరాకిల్ ని చేయాలి. అలాగే 527741 అని మాత్రం ప్రొనౌన్స్ చేసుకోవద్దు. 520741 మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కూడా 520741 అని కూడా అనుకోవచ్చు. 520 పైన ఉండాలి, 741 కింద ఉండాలి. నేను ఏం చెప్తున్నా అంటే 520741 అడిషన్ చేస్తే ఎలా చేస్తారు మీరు, పైన కింద అలా రాసుకోండి. బెటర్, ఈజీగా గుర్తుంటుంది. చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. కాలర్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.